వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం 39 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల వినియోగంపై సీనియర్ ఆడిటర్లు గిరి, ప్రశాంత్ కుమార్లు ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మంగళవారం నాటికి 4 పంచాయతీలు ఆడిట్ పూర్తి చేయడం జరిగిందని, అలాగే నాయరాల వలస, రేగడి, లక్ష్మీపురం గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆడిట్ బుధవారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి జమ అయిన వివిధ రకాల ఖర్చులు, జమలు, ఇతర వినియోగంపై ఆడిట్ చేపట్టి ఉన్నతాధికారులకు ఈ నివేదికను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆడిట్లో లక్ష్మీపురం, నాయరాల వలస, రేగడి పంచాయతీ సెక్రటరీలు జగదాంబ, గోపాల్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాతో మాట్లాడుతూ ఈ ముఠా దగ్గర నుండి 10.6 గ్రాముల గంజాయితో పాటు 1940 రూపాయలు మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఐ గారు సుమతి గారికి వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబు గుడి లైన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అనుమాన స్థితిలో వారిని సోదా చేయగా వారి వద్ద 10 కేజీల 630 గ్రాముల గంజాయి, అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, వారి వద్ద క్యాష్ కూడా 1940 రూపీస్ కూడా వారి వద్ద ఉంది. వారి పొజిషన్ ఉన్న గంజాయి నుంచి విచారణ చేయగా వారిద్దరూ కూడా పేర్లు రోహిత్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా నూరుద్దీన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కూడా యూపీ స్టేట్ చెందిన వ్యక్తులు. వీరిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన పర్లాకికి చెందిన సుమన్ మానిక్ అనే వ్యక్తి వద్దకి వచ్చి గంజాయి తీసుకుని ఆ గంజాయిని విశాఖపట్నం తీసుకుని కేరళకి చెందిన ఆస్కార్ అనే వ్యక్తి అక్కడికి కేరళ నుంచి వైజాగ్ వస్తే రైల్వే స్టేషన్ కి అక్కడ అప్పగించడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో చదువుకున్న యువకులు పట్టుబడ్డారని, యువత మరియు ప్రజలు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి గంజాయి కేసులో పట్టుబడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా కోరారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. మండలంలోని వమ్మరవిల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చదువుతో గౌరవం, విలువ పెరుగుతుందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే, భవిష్యత్తులో మంచి స్థానం, ఉద్యోగం రావాలంటే విద్యార్థి దశ నుంచే బాగా చదవాలన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఒక ప్లాన్తో చదువు ప్రారంభించిన రోజు నుంచే చదవడం ప్రారంభిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లలను చదివించే తల్లిదండ్రులు చాలా గొప్పవారన్నారు. విద్యార్థులను ఎన్నో ఆశయాలతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారని, వారు బాగా చదివేలా ప్రతి ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ కిషోర్, వైస్ చైర్మన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల మహోన్నత రాజకీయ సేవా వ్యక్తిత్వం కలిగినటువంటి కుటుంబం కింజరాపు కుటుంబం. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుల సౌజన్యంతో టెక్కలి పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా మార్చడం పట్ల బాబాయి అబ్బాయిల కృషి మరవలేనిదని టెక్కలి తెలుగుదేశం పార్టీ నాయకులు టెక్కలి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కేంద్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జోహార్ నందమూరి తారక రామారావు.
నాయుడు గారు, జోహార్ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని, టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల హామీలను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా చిత్తశుద్ధితో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్లో నిరుద్యోగ ఆవేదన సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఖాతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి 3,000 చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలన్నారు. అలాగే వాలంటీర్లను కొనసాగిస్తూ వాలంటీర్లలో విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచితంగా మెటీరియల్లను అందించాలనే డిమాండ్లతో ఈ రాష్ట్ర నిరుద్యోగ సదస్సును నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే విజయవాడలో రాష్ట్ర నిరుద్యోగ రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా క్రాంతి భవన్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని, వాగ్దానాన్ని మరిచి ఈ వేళకి సంవత్సరం పాటు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఖాళీలు ఉన్న 2,34,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్, అలాగే ఎస్టీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందితో ఈ నెల 17వ తేదీ జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగులకి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సుకు జిల్లాలోని యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై వేణు, ఏఐవైఎఫ్ నాయకులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మద తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ క్రీడాకారులను వెలికితీయడానికి పోటీలు దోహదపడతాయని ఎంఈఓలు ఎంవి ప్రసాదరావు, బి ఎరకయ్యలు అన్నారు. గురువారం మండల స్థాయి అండర్ 14-17 విభాగాల్లో బాల బాలికల స్కూల్ గేమ్స్ ను విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పనసవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తుందని అన్నారు. మండల స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులు డివిజన్ తరువాత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, చెస్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. తమ గ్రామంలో మొదటిసారి ఈ పోటీలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు జిల్లా యువజన నాయకులు కడగల నాగరాజు, గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోటీలు నిర్వహించడం కోసం గ్రౌండ్ ను చక్కగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయురాలు బి సునీత, డ్రిల్ మాస్టర్ కోటి చక్రధర్ కు, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి సునీత, ప్రభాకర్ రావు, మండల క్రీడాధికారి ఎన్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు గేదెల గోవిందరావు, కడగల నాగరాజు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టరేట్లో
ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలం, కోస్టా, పైడి భీమవరంలో ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి 30,000 చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని, పీఎఫ్, ఈఎస్లతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్ సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు సేవలు అందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, వాహన విడిభాగాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం రేటు, ఆర్టీఏ చలనాలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో రోజంతా ఆటో, వ్యాను నడిపిన పూట గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో 50 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు, మ్యాక్సీలు కొనుక్కొని ఒకవైపు అన్నమాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈరోజు ఏమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. మరి డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి, సంక్షేమ చట్టం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. వెంటనే ఆటో, మ్యాక్సీ ఆదుకోవాలని, అలాగే వారి ఖాతాల్లో వృత్తి చెల్లించాలని చెప్పి, అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద చేపట్టే సెప్టెంబర్ 11 ధర్నాలో 50 మంది డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాహనాలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న డ్రైవర్లపై గోరు చుట్టుపై రోకల పోటులా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇదే జీవనాధారంగా బతుకుతున్న ఆటో, వ్యాన్, జీప్ డ్రైవర్లకు ఆదాయం రాక, ప్రైవేటు ఫైనాన్సర్లకు వాయిదాలు కట్టలేక కుటుంబ పోషణకు అప్పులు చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే బ్యాడ్జి కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ తగ్గించాలని, డీజిల్, పెట్రోల్పై ఉన్న వ్యాట్ సెస్ ఎత్తివేయాలని, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.